హాయ్ అండి, వెల్కమ్ టు శశికళ ఫ్యాషన్స్. ఈరోజు నేను కంప్యూటర్ వర్క్ బ్లౌజ్కి బ్యాక్ నెట్ ఎలా యాడ్ చేయాలని అడుగుతున్నారు చాలామంది. చూపిస్తున్నానండి. ఫస్ట్ ఫ్యూజింగ్ పేపర్ వేసాను, దానిపైన ఏమో ప్లెయిన్ నెట్ క్లాత్ వేసాను. దాని మీద వచ్చేటప్పటికి మనం ఏదైతే వర్క్ చేయాలి అని అనుకుంటున్నామో ఆ పట్టు బ్లౌజ్ పీస్ 3 ఒకదానిపైన ఒకటి వేసానండి ఫ్రేమ్కి. వేసిన తర్వాత వాటికి మనం జాగ్రత్తగా నీట్గా క్లిప్స్ పెట్టుకోవాలి ఫ్రేమ్కి వచ్చేటప్పటికి. ఎందుకనంటే ఎక్కడ మనకు ముడత రాకూడదు కాబట్టి చాలా నీట్గా పెట్టుకోవాలి. ముడత రాకుండా సెట్ చేసుకోవాలి అన్ని వైపులా 4 సైడ్స్ కూడా. 4 సైడ్స్ ఫ్రేమ్స్ సెట్ చేస్తున్నాను. సెట్ చేసేసిన తర్వాత నీట్గా వచ్చేసింది. చూసారా ఫ్రేమ్ ఎక్కడా కూడా ముడత లేకుండా అన్ని సైడ్లు చాలా నీట్గా వచ్చేసింది. తర్వాత ఫ్రేమ్ సెట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేటప్పటికి ఫ్రేమ్లో మనం డిజైన్ ఆల్రెడీ సెట్ చేసుకుని ఉంచుకున్నాము. అది ఎక్కడైతే మనకి బ్లౌజ్ పీస్ మీద ఏ ప్లేసెస్లో అయితే కుడుతుంది అనేది ఫ్రేమ్ మీద ఇప్పుడు చూపిస్తుంది. ఆ ప్లేస్లో మాత్రమే మనకు వర్క్ వస్తుంది బ్యాక్ పార్ట్. నెక్స్ట్ తర్వాత కలర్స్ మనం సెట్ చేసుకున్నాం లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనకి ఏ పార్ట్ అయితే నెట్ పార్ట్ కావాలో ఆ ప్లేస్ ముందు మార్కింగ్ అవుట్లైన్ అనేది వేస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి. చూసారు కదా, బ్యాక్ అవుట్లైన్ కుడుతుంది ముందు మనకు గోల్డ్ కలర్తో. ఆ అవుట్లైన్ బ్యాక్ పార్ట్ మాత్రం మనకి నెట్ వస్తుంది అనమాట. అక్కడ ఏంటంటే మనం ఇచ్చాం కదా పైన అడుగు నెట్ వేసేసి పైన ప్లెయిన్ పట్టు వేసాం కదా. నేనేంటంటే ఆ ప్లెయిన్ పట్టు ఎక్కడైతే అవుట్లైన్ ఇచ్చామో ఆ అవుట్లైన్ లోపల మాత్రం ఆ పీస్ని చాలా జాగ్రత్తగా తీస్తున్నాను. చూడండి, చిన్న సిజర్ పెట్టి చాలా జాగ్రత్తగా అవుట్లైన్ లోపల మాత్రమే మనం ఆ ప్లెయిన్ పట్టు వేసాం కదా ఆ ముక్కను అనేది కట్ చేసేస్తున్నాం అనమాట. అడుగున నెట్కి ఏమాత్రం కూడా మళ్ళీ హోల్ అనేది పడకూడదు. చాలా జాగ్రత్తగా తీయాలి, చూసుకోండి. ఎందుకంటే నెట్కి హోల్ పడిపోయిందంటే మాత్రం మనకి బ్లౌజ్ వేస్ట్ అయిపోతుంది. అందుకని చాలా జాగ్రత్త చిన్న సిజర్తో తీసుకోవాలి. అవుట్లైన్ మాత్రము మనము అవుట్లైన్ ఇచ్చింది కదా లోపల మాత్రం చాలా జాగ్రత్తగా కరెక్ట్గా ఎడ్జ్కి మాత్రమే నేను తీస్తున్నాను. ఆ ఎడ్జ్ కూడా ఏమైనా పీసులా వస్తే అదంతా క్లియర్ చేసేసుకోవాలి. చూసారు కదా, నీట్గా క్లియర్ చేశాను. దానిపైన ఇప్పుడు అవుట్లైన్ వర్క్ జరుగుతుంది. అడుగు నెట్ ఉంది చూసారు కదా. మీకు ఏంటంటే ఫ్యూజింగ్ పేపర్ ఉండటం వల్ల అడుగును వైట్గా కనిపిస్తుంది, నెట్ ఉంది దానిపైన. దాని మీద ఇప్పుడు మనకి వర్క్ అనేది చేస్తుంది. చూడండి, నీట్గా వర్క్ అంతా కూడా ఇప్పుడు మనకి ఆ నెట్ మీద చూసారు కదా. ఇది వర్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. ఎక్కడ మనము ఆ కట్ చేసిన క్లాత్ కూడా కనిపించట్లేదు. చూడండి, చాలా నీట్గా వచ్చింది వర్క్ అనేది. ఎడ్జ్లో కూడా ఎక్కడ మీకు పీసులు అనేది కనిపించట్లేదు. చూడండి, చాలా నీట్గా అంటే చాలా నీట్గా వచ్చింది. హ్యాండ్ వచ్చేటప్పటికి 10 ఇంచ్ హ్యాండ్ అండి. దీనికైతే మనము ఏమి నెట్ యాడ్ చేయలేదు. చాలా బాగుంది హ్యాండ్ కూడా, ఎల్బో హ్యాండ్. మన డిజైన్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.